ఆంధ్రప్రదేశ్లో కాపుల ఆలోచన ధోరణి మారుతోందా? నిన్నటి వరకు జనసేన వైపు మొగ్గినటువంటి కాపులు మెల్లగా జగన్ వైపు చూస్తున్నారా? క్లియర్ కట్గా మాట్లాడుకోవాలంటే, ప్రశ్నించాలంటే కాపు చూపు వైసీపీ వైపా అనేటువంటిదే ఇప్పుడు వెంటాడుతున్న ప్రశ్న. ఒకవేళ గనక మెజారిటీ కాపులు వైసీపీ వైపు తిరిగితే జనసేనకు ఏ రేంజ్లో డ్యామేజ్ జరుగుతుంది, వైసీపీకి ఏ విధంగా లాభిస్తుంది, టీడీపీ దీన్ని అడ్డుకునేందుకు ఏ స్థాయిలో స్కెచ్ వేస్తుంది అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా డెప్త్గా డిస్కస్ చేద్దాం సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారితో. లలిత్ గారు నమస్తే. నమస్తే సాధు. 2 రోజుల క్రితం ఏలూరుకు చెందినటువంటి ఒక నేత, జనసేనకు ప్రాణం పెట్టి పనిచేసినటువంటి ఒక నేత వైసీపీలో జగన్ సమక్షంలో చేరి కండువా కప్పుకున్నారు. కండువా కప్పుకున్న తర్వాత ట్విట్టర్లో తను పోస్ట్ చేసింది ఏంటంటే, ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈ అబద్ధపు ప్రచారాలు చూసి విసిగిపోయాను, ఇప్పుడు కలిసిన తర్వాత ఇంతకాలం నేను ఎందుకు ఆయన్ని కలవకుండా ఉండిపోయాను అనేటువంటిది ఆయన పోస్ట్ చేసుకున్నటువంటి ఇది. కాపుల ఆలోచన ధోరణి మారుతోందా? కాపుల చూపు వైసీపీ వైపు వస్తుందా? 100% సాధు. ఎందుకంటే గత ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియకో తప్పులు జరిగిన మాట వాస్తవం. ఆ తప్పుల పర్యవసానమే అందరూ ఏకమయ్యారు. అంటే జనసేన వైపు కాపు సామాజిక వర్గంతో కన్వర్ట్ అయింది, మిగతా వర్గాలు కమ్మ సామాజిక వర్గంతో టీడీపీ కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయ్యేసి కూటమిగా ఏర్పడేసి సీట్లు సాధించి గవర్నమెంట్ ఫామ్ చేశారు. బాగుంది. తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఈ 19 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో వీళ్ళు ఈ కూటమి వస్తే ఏదైనా మనకు న్యాయం జరుగుతుందనో, కులానికి జరుగుతుందనో, లేకపోతే పార్టీకి సేవ చేశాం కదా, పార్టీ తరఫున మనకు ఏదన్నా న్యాయం జరుగుతుందనో కొంతమంది ఆశించిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ ఏమైందంటే, కూటమి ఏర్పడిన తర్వాత ఇదే కాపు సామాజిక వర్గం అంతా సాలిడ్గా జనసేన పార్టీకి చేసింది. అట్లా అంటే కూటమికి చేసింది కంప్లీట్గా. ఓకే. ఇప్పుడు టీడీపీ వాళ్ళు పట్టించుకోరు. అంటే కాపులంతా మీరు జనసేన వాళ్ళు అని లెక్క. పవన్ కళ్యాణ్ పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఏమన్నాడంటే, చివరిగా కులాభిమానంతోనైనా ఓట్లు వేసి గెలిపించండి అని క్లియర్ కట్గా చివరిలో చెప్పేశాడు. దాంతో మరింత ఉత్సాహంతో కాపు కమ్యూనిటీ అంతా కూడా సాలిడ్గా జనసేనకు కూటమికి ఓట్లు వేసేసి, ఇప్పుడు ఈ కాపు కమ్యూనిటీకి పవన్ కళ్యాణ్కి గ్యాప్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకా అడాప్ట్ చేసుకోవాలి వాళ్ళని. అసలు కాపులకి ఏం సమస్యలు ఉన్నాయి, ఏం ఇష్యూస్ ఉన్నాయి అనే దాని మీద కనీసం వాళ్ళకి అప్రిషియేషన్ కూడా ఇవ్వనట్లే. గెలుపు తర్వాత బాగా పనిచేశారనో, కష్టపడా అంటే ఇంటర్నల్ మీటింగ్ ఒకటి పెట్టుకొని చెప్పొచ్చు ఇది. ఓకే. కానీ అటువంటి చెప్పిన సందర్భాలు లేవు. తన పాటికి తాను మినిస్ట్రీలు తీసుకొని ఆయన అడ్మినిస్ట్రేషన్ అంటే ఆయన వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కాపుల్లో ఏంటంటే వ్యతిరేకత. జనసేనలో పనిచేసిన కొంతమంది కీలకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మొదటి నుంచి కూడా. వాళ్ళంట్లో కనీసము పవన్ కళ్యాణ్ పలకరింపు లేదు. పవన్ కళ్యాణ్తో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఎవరికి చెప్పాలో తెలియదు. మధ్యలో మీడియేటర్స్ వచ్చేసారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వీళ్ళు ఈ మీడియేటర్స్ను రిక్వెస్ట్ చేసుకొని అడుక్కొని ఆఫీసుల దగ్గర కాచుకొని పవన్ కళ్యాణ్ కలవాలనే స్థితిలో వీళ్ళు ఉండరు. ఆత్మాభిమానం ఎక్కువ కాపులకి. దీంతో చూశారు 19 నెలలు. నిన్న మొన్న ఇదే మీరు ఏలూరుకి చెప్పిన బండారు గంగా సురేష్ అనే నేత ప్లస్ కొంతమంది ఏలూరుకు సంబంధించిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కండువాలు వేసుకున్నారు. ఓకే. నేను ఈ విషయము వైసీపీ పార్టీ వైపు కాపులు చూస్తున్నారనే ఉద్దేశంతో మార్క్ టీవీ నెట్వర్క్లో ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న షార్ట్ పెట్టాం. 3 డేస్లో ఆ షార్ట్ 5 లక్షలు రీచ్ అయింది వ్యూవర్స్కి. ఓకే. అంటే అంతగా షేర్ అయింది అది.
అంటే ఎవరు షేర్ చేసి ఉంటారు అది? ఇదే కాపులు షేర్ చేసి ఉంటారు. అంటే అంత వ్యతిరేకత ఉందని అర్థం. ఇదంతా ఏమైందంటే రేపు టీడీపీ పార్టీలో ఉన్న కాపులు అసంతృప్తిగా ఉన్నవాళ్ళు కానీ, జనసేనలో ఉన్నవాళ్ళు కానీ, లేదా బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ, ఈ కాపు కమ్యూనిటీ అంతా ఏమవుతుందంటే రేపు జగన్మోహన్ రెడ్డి దగ్గరైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు కూటమిగా ఉన్నారు. ఎవరు? టీడీపీ, జనసేన అండ్ బీజేపీ. ఈ 3 పార్టీలలో కాపు సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు కానీ, వీళ్ళు కూడా నాయకులు కానీ, వీళ్లకు టీడీపీలో అన్యాయం జరిగిందనో, గుర్తింపు లేదనో అనుకుంటే వాళ్ళు జనసేనలోకి వెళ్ళలేరు. ఓకే. ఎందుకంటే జనసేనలో రాలేరు కదా, మనది కూటమి ధర్మం కదా. అట్లాగే జనసేనలో ఇబ్బంది, వ్యతిరేకత కలిగిన వాళ్ళు టీడీపీలో రావాలంటే టీడీపీ వాళ్ళు రాణించుకోరు. ఎందుకంటే కూటమి ధర్మం. మా పార్టీ వాళ్ళని మీరు ఎలా చేర్చుకుంటారండి అని వీళ్ళు అడుగుతారు. మా పార్టీ వాళ్ళని మీ పార్టీలో ఎలా చేర్చుకుంటారండి, మాకు ఒక మాట చెప్పాలి కదా అనేసి వీళ్ళు అంటారు. వీళ్ళిద్దరిని బీజేపీలో చేరాలని ఎవరు వస్తే బీజేపీ వాళ్ళు చేర్చుకోరు. ఎందుకు? కూటమి ధర్మం. ఈ కూటమి ధర్మం వల్ల ఇక్కడ వ్యతిరేకత ఉన్నవాళ్ళు, నచ్చని వాళ్ళు, అసంతృప్తిగా ఉన్నవాళ్ళు జనసేనలో ఉన్నవాళ్ళు టీడీపీకి పోలేరు, టీడీపీలో ఉన్నవాళ్ళు జనసేనకు పోలేరు, వీళ్ళిద్దరూ కలిసి బీజేపీలకు పోలేరు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఏముంది? వైసీపీనే. ఓకే. కాబట్టి వీళ్ళందరూ కూడా వైసీపీ వైపుకి వెళ్తారు. ఒక కాపు సామాజిక వర్గమే కాదు, ఇక్కడ మిగతా సామాజిక వర్గాలు కూడా ఏవైతే కూటమి నుంచి ఆశించాయో, ఏవైతే కూటమి గెలుపు కోసం కష్టపడిన నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, మోసగింపబడిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఎలాగా చేరలేం కాబట్టి మనం వీళ్ళ మీద కోపంతో, వీళ్ళ మీద వ్యతిరేకతతో, వీళ్ళు అన్యాయం చేశారనో వైసీపీ పార్టీలో చేరతారు. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డితో ప్రేమతో చేరరు. ఈ కూటమిని ఎలా ఓడగొట్టాలి, మాకు అన్యాయం చేశారు, ఈ కూటమిని ఓడగొట్టాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి ఓడగొట్టాలని వెళ్తారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోనో, వైసీపీ పార్టీ మీద ప్రేమతోనో వెళ్ళరు. ఓకే. వీళ్ళు చేసిన ద్రోహం ఏదైతే ఉందో ఆ ద్రోహానికి వీళ్ళకి దెబ్బతీయాలి, వీళ్ళని ఓడించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కండువాలు వేయించుకుంటారు. వీళ్ళు ఎలా పనిచేస్తారంటే వైసీపీ పార్టీ నాయకులు క్యాడర్ కంటే గట్టిగా పనిచేసేది వీళ్ళే. ఎందుకంటే ఇక్కడ మోసము, ద్రోహము, ఆ పెయిన్ అనుభవించుంటారు కదా. గత 5 ఏళ్ళు కష్టపడి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరక్క ఆవేశంతో రగిలిపోతూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇప్పుడున్న వైసీపీ క్యాడర్ కంటే, నాయకుల కంటే గట్టిగా పనిచేసేది వీళ్ళే. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళితే జగన్మోహన్ రెడ్డి గెలుపు చాలా సులువు. కాబట్టి ఇప్పటికైనా కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ కథా వ్యవహారాలు వీళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఈ క్యాడర్ ఏదైతే నాయకులు ఏమేమి కష్టపడ్డారు, ఎవరికి ఏం చేయాలనే ఆ దృష్టితో లేరనిపిస్తుంది. పిఠాపురంలో ఏర్పాటు చేసినటువంటి పీఠికాపురం సంక్రాంతి సంబరాల్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూటమి స్ఫూర్తిని దెబ్బతీసేందుకు ఎవరు వ్యవహరించినా కూడా నేను వదులుకునేందుకు సిద్ధపడతాను, మీరంతా నాకు కాపు కాయాల్సిందే అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. అంటే ఏంటి? కూటమితో నేను ఉంటాను, మీరంతా నాకు ప్రొటెక్టివ్ షీల్డ్గా ఉండాల్సిందే అని చెప్పి. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో మమ్మల్ని టీడీపీ వాళ్ళు కేర్ చేయట్లేదు, మాకు టీడీపీకి పొసగట్లేదు అని చెప్పి జనసేన నేతలు రీల్స్, ఇన్స్టాగ్రామ్స్లో పోస్టులు పెట్టి మాట్లాడుతున్న టైంలో మీరు అన్నట్లుగా సమీకరణాలు మారతాయా, శరవేగంగా మారతాయా? దీనికి కారకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. నిన్ను గెలిపించమన్నావు, గెలిపించాం. మొన్న ఇష్టమున్నా లేకపోయినా కూటమిని ఈ కాపు కమ్యూనిటీ గెలిపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే 15 ఏళ్ళు కూటమి ఉండాలి, 15 ఏళ్ళు కూటమితో నేను ఉంటాను,
మీరంతా నాతో ఉండాలి అంటున్నాడు. నీతో 15 ఏళ్ళు మేమెందుకే చేస్తాము అంటున్నారు వీళ్ళు. ఓకే, నిన్ను మేము ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం. దానికోసము మొన్న ఎన్నికల్లో ఈ పదవి ఆశించకుండా మద్దతు ఇవ్వమన్నావు కాబట్టి ఈ పదవులు డిప్యూటీ సీఎం ఇవేం ఆలోచించకుండా ఓట్లేసాం. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడుతో నువ్వు 15 ఏళ్ళు నేను కొనసాగుతానంటావు, 15 ఏళ్ళు నీకు మద్దతు ఇచ్చేదానికి మేమేమన్నా పిచ్చోళ్ళమా అని చెప్పేసి అంటున్నారు ఈ కాపు సామాజిక వర్గం. మేము ఆ ఉద్దేశం లేదు, మాకు ఒకసారి ఇచ్చాము అవకాశం, ఇంకో 15 ఏళ్ళు ఇవ్వాలంటే కనుక మేము ఇవ్వము అంటున్నాం. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్తో ఉంటే కనుక ఇంకా జీవితాంతం మనం కూటమితోనే ఉండాలి, ఇంకొక 15 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు అనుకోండి, ఈ 5 ఏళ్ళు తీసుకుంటే, అందుకు మాకు ఇష్టం లేదు అని చాలామంది ఏం చేస్తున్నారంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా జగన్ వైపుకి వెళ్తున్నారు. అది తప్పు ఎవరిది? పవన్ కళ్యాణ్. ఓకే, నీకెందుకు ఉండాలండి 15 ఏళ్ళు? ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి 19 నెలలు అవుతుంటే ఒక కాపు కమ్యూనిటీ వాళ్ళకి ఒక చిన్న ఇంటర్నల్ మీటింగ్ అన్నా పెట్టుకోగలిగావా నువ్వు? ఒక థ్యాంక్స్ మీట్ చెప్పావా? థ్యాంక్స్ మీట్ కూడా చెప్పలే పవన్ కళ్యాణ్. కాపు సామాజిక వర్గాన్ని కష్టపడి పనిచేసి ఉంటారు, కాపు కుల సంఘాలు ఉన్నాయి కదా, కుల సంఘ పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఒక ఇంటర్నల్ మీటింగ్ పిలిపించి వాళ్లకు థ్యాంక్స్ అని చెప్పి కృతజ్ఞతలు చెప్పి, నేను ఈ విధంగా పోతున్నాను, మీరు ఈ విధంగా నా వెంట నడవండి అని చెప్పేసి చెప్పావా? లేదే. ఈరోజు నువ్వు ఎక్కడో పబ్లిక్ మీటింగ్లో కూర్చొని 15 ఏళ్ళు ఉంటాను కూటమి స్ఫూర్తి అంటే కనుక నీ స్ఫూర్తి నువ్వు చూసుకో. మీ కూటమి స్ఫూర్తికి మేము నీకెందుకు తోడొస్తాము? నీ డిమాండ్ ఏంటి? అంటే కాపులంటే జనసేన వెంటే రావాలా 15 ఏళ్ళు? ఏంటి మీ డిమాండ్ ఏంటి? బెదిరింపు ఏంటి? ఇప్పుడు ఈ చర్చ కాపుల్లో మొదలైందా? ఎస్, మొదలైంది కాబట్టే కదా జగన్ వైపు వెళ్తున్నారు, కండువాలు వేయించుకుంటున్నారు. ఓకే, రేపు సంక్రాంతి తర్వాత ఇంకొన్ని ఉన్నాయి. సంక్రాంతి తర్వాత కొంతమంది కండువాలు వేయించుకునే వాళ్ళు ఉన్నారు. నీతో ఎందుకు ఉండాలి మేము? అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ను కలవాలంటే అది పెద్ద గగనం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మీకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది పవన్ కళ్యాణ్కి కాపు కమ్యూనిటీకి. ఓకే, ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు రీసెంట్గా చూడండి, రంగానాడు అనే ఒకటి కార్యక్రమం జరిగింది. అట్లాగే ఈ వంగవీటి నరేంద్ర అనే ఆ వ్యక్తి కూడా వైసీపీలో ఉన్నాడు. ఇప్పుడు రంగా గారి కూతురు వచ్చింది. ఇట్లా కొంతమంది కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. ఓకే, కొన్ని క్యాంపెయినింగ్స్ వర్క్స్ జరుగుతున్నాయి. దీని ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే కదా. నేను కూటమి స్ఫూర్తికి నేను ఒప్పుకోను అంటే కనుక మీ స్ఫూర్తి మీ దగ్గర ఉంచుకోండి. మీరు కలుసుకొని ఉండడానికి మీ వెంట మేము ఎందుకు ఉండాలి? కాపులు ఎందుకు ఉండాలి? నీకు ఏం చేస్తున్నావు కాపుల గురించి? కాపు కార్పొరేషన్కి ఎన్ని కోట్లు ఇచ్చాడో అని చంద్రబాబు నాయుడిని అడుగుతున్నావా? అసలు మా కాపు కమ్యూనిటీకి ఏం చేస్తున్నారు, ఏం చేశారు ఈ 19 నెలలు అని చెప్పేసి మీరు చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని అడిగారా? లేదే. మీ మినిస్ట్రీలు, మీ పార్టీ, మీరు ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నారు. దానికి పడిగాపులు గాయాల్సిన అవసరం ఏంటి? పడిగాపులు గాయాల్సిన అవసరం ఏంటి? ఇంకా 15 ఏళ్ళు నీతో నడవాల్సిన అవసరం ఏంటి? నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో అదే మాట చెప్పించు, నెక్స్ట్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని. ఒక దఫా చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు, మద్దతు ఇచ్చారు, చంద్రబాబు నాయుడిని సీఎం చేశారు. అయ్యే పని 29లో చెప్పించు. 29లో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో చెప్పించా మాట. అప్పుడు నడుస్తాం నీ వెంట.
అనే ఆలోచనతో కాపు సామాజిక వర్గం ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ లాగా చంద్రబాబు నాయుడు అంటే అడుగుతుంటే నీ అసిస్టెంట్ డైరెక్టర్ పనికి మేము నీ వెనక నడుచుకుంటూ రాలేము పవన్ కళ్యాణ్ అని వీళ్ళంతా కూడా జగన్ వైపుకు మలుతున్నారు. రేపు ఆ ఫ్లో పెరిగినా పెరగచ్చు, ఆ ఫ్లో సంక్రాంతి తర్వాత పెరిగినా పెరగచ్చు. నష్ట నివారణ చర్యలు జనసేన చేపట్టదు అనేటువంటిది చాలామంది చెప్తున్నారు. అదే ఆయన చెప్పాడు కదా, పోయేవాళ్ళు పోవచ్చు అంటున్నాడు ఆయన. ఆ ఆఫర్ ఇచ్చేసాడు ఆయన. మీరు వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళేవాళ్ళని నేను అడగను అంటున్నాడు. మరి రాజకీయాల్లో ఇది సినిమా కాదు. సినిమాల్లో మన ఛాలెంజ్లు విసిరచ్చు. మన ఎదురుగా ప్రజలు ఉన్నారు. వాళ్ళ ఇగో మీద పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాడు అనుకో, కార్యకర్తల ఇగో మీద దెబ్బ కొట్టాడు అనుకోండి పవన్ కళ్యాణ్, కాపుల ఇగో మీద దెబ్బ కొట్టాడు అనుకోండి, ఒక్కరు ఉండరు. ఇదే పవన్ కళ్యాణ్ ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి అంటున్నాడు కదా. అది అవతల వాళ్ళు ఎవరిని హర్ట్ అయ్యారనుకో, స్ట్రైట్కి బాల్స్ అన్నీ పోయి వైసీపీ కోర్టులో పడతాయి. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ లేదు కదా, బీజేపీలో ఆప్షన్ లేదు, టీడీపీలో ఆప్షన్ లేదు. కాబట్టి ఇంకా వేరే పార్టీ ఏముంది, వైసీపీనే. నీ మీద కోపంతోనూ లేకపోతే ద్వేషంతోనూ, నీ దగ్గర న్యాయం జరగలేదనో, నీ దగ్గర అన్యాయం జరిగిందనో ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడినోళ్ళు, వీళ్ళందరూ కలిసి గంప గుత్తగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారు. పవన్ కళ్యాణ్లో కూడా మాట తీరు మారాలి. మీరు పెద్ద లీడర్ కావచ్చు, మీకు మంచి చరిష్మా ఉంది, నేను చరిష్మా ఉందని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్లు వాళ్ళ మీద నోరు జారకూడదు. ఉంటే ఉండండి, పోతే పోండి ఏ రాజకీయ నాయకుడు అనడు. ఏ పొలిటీషియన్ కూడా ఉంటే ఉండండి, పోతే పోండి అనడు. ఎంతవరకు అక్కడ నష్ట నివారణ చర్యలు ఎందుకు ఆ విధంగా అంటున్నారు, పిలిపించుకొని ఎవరికి చెప్పాల్సింది, ఎవరితో మాటలకు చెప్పాల్సింది అవి చెప్పుకొనేసి వాళ్ళు కంట్రోల్లో ఉంచుకుంటారు. కానీ ఓపెన్ డయాస్ మీద ఉంటే ఉండండి, పోతే పోండి అంటే కనుక అట్లే పోతారు. వాళ్ళకి మీకు అంత ఇది ఉంటే వాళ్ళకెంత ఉండాలి? ఆ ఇగో మీద దెబ్బ కొట్టకూడదు. ఆ ఇగో హర్ట్ అయిందంటే అది జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి పెద్ద డ్యామేజీ ఏర్పడే అవకాశం ఉంది. సాధు రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించి జనసేన ముందు జాగ్రత్త చర్యలు చేపడుతుందా, లేకపోతే కూటమి స్ఫూర్తి నాకు ఇంపార్టెంట్, ఉండేవాళ్ళు ఉండండి, వెళ్ళేవారు వెళ్ళండి అన్నటువంటి పవన్ కళ్యాణ్ తన మాట మార్చుకుంటారా? చూద్దాం లలిత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు.